గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్లకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమ్రపాలి ఆన్ డ్యూటీలో భాగంగా అధికారులతో కలిసి నారాయణగూడలోని గల్లీలో పర్యటించి గురువారం పర్యటించారు. వివిధ పనులను పరిశీలించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో శానిటేషన్ గురించి తెలుసుకునేందుకు ఆమ్రపాలి పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్, రైతు బజార్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వీధులు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిత్యం చెత్త తొలగించాలని సూచించారు. గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. స్థానికులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. తనిఖీల సందర్భంగా పలువురు విద్యార్థులతో ఆమ్రపాలి ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కాంప్లెక్స్ లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జేసీని ఆదేశించారు. శంకరమఠం వద్ద రామ్ కి ఆర్ఎఫ్సీ వెహికల్ డ్రైవర్ తో జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో విద్యార్థిని కలిసి పరిశుభ్రతపై కమిషనర్ అవగాహన కల్పించారు. ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.